నియోజకవర్గ అన్ని మండలాలకు సంబంధించిన మండలాధ్యక్షులకు, మాజా తాజీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా పార్టీ శ్రేణులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణలో ఒక రాక్షస పాలన నడుస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కాంగ్రెస్ గుండాల చేత దౌర్జన్యాలు చేయిస్తా ఉన్నాడు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేలందరినీ ప్రోటోకాల్ ప్రకారం ఒక తీరుగా చూడవలసిన అవసరం ఉండే. కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఎర్కపూడి గాంధీ విషయంలో పక్షపాత ధోరణి కొట్టొచ్చినట్టు కనబడ్డది. కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేసి, అదేవిధంగా గాంధీకి మాత్రము స్వేచ్ఛగా 9 కిలోమీటర్లు ఎస్కాట్ పెట్టి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ ప్రకారము దాడి చేయించే ప్రయత్నం చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి వచ్చి ఇంటి అద్దాలు పగలగొట్టి కోడిగుడ్లతోటి, రాళ్లతోటి, టమాటాలతోటి దాడి చేయడం ఏమైన చర్య. దీన్ని తీవ్రంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పక్షాన తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. వెంటనే దాడికి పాల్పడ్డ వాళ్ళ మీద హత్యానేరం కేసు పెట్టాలని చెప్పేసి దాదాపు 30 మంది దుండగులు దాంట్లో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. వారి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, కేసు పెట్టాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడానికి సిపి ఆఫీస్కి పోతే మరి మాజీ మంత్రులను చూడకుండా, ప్రస్తుత ఎమ్మెల్యేని చూడకుండా అందరినీ దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఎక్కడో అడవి ప్రాంతానికి తీసుకొని పోయి మధ్యరాత్రి వరకు కూడా నీళ్లు కూడా ఇవ్వకుండా, కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వకుండా, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు ఎత్తుకపోయి పోలీస్ వ్యాన్లు వేయడం వల్ల హరీష్ రావు గారికి లెఫ్ట్ భుజానికి ఇంజరీ కూడా అయింది. మొత్తం కూడా మాజీ మంత్రుల నుండి మొదలు పెడితే మామూలు బీఆర్ఎస్ కార్యకర్త వరకు అందరినీ గృహ నిర్బంధం చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండి ఒక శాంతియుత పోరాటము, శాంతియుత పాలన చేయడం జరిగింది. కానీ 9 నెలలు కాంగ్రెస్ పాలన ఒక రాక్షస పాలన లెక్క కాంగ్రెస్ వచ్చింది. ఈరోజు అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను హింసించే పాలన జరుగుతూ ఉంది. కక్ష సాధింపు చర్యలకు పాల్గొంటూ ఈరోజు వ్యక్తులను టార్గెట్ చేసి వారి మీద దాడి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా నిర్బంధాలు, ఎక్కడ చూసినా అనేక రకాలుగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ ఫిరాయింపు చట్టం అమలు పరచాలనే కార్యక్రమంలో మాట్లాడిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. 1985లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత రాజీవ్ గాంధీ గారు ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉన్న కొన్ని లోగుసుల వల్ల ఇప్పటివరకు కొన్ని నిర్ణయాలు జరిగినాయి. తర్వాత అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే రాళ్లతో కొట్టండి అని చెప్పేసి ఆయన కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు గౌరవ సింగిల్ జడ్జితో కూడిన
జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడే కార్యక్రమం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పెద్దలు పార్టీ ఫిరాయింపు చట్టం ఏం చెప్తుందంటే, ఒక పార్టీలో గెలిచి అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఆ పార్టీలో నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకవేళ కనుక పార్టీ మారాలన్నప్పుడు ఏ పార్టీ నుండి అయితే గెలిచినమో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలా, గెలిచిన పదవికి రాజీనామా చేసి ఇష్టం ఉన్న పార్టీకి వెళ్ళొచ్చు. ఉదాహరణకి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ మీ అందరి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు, ప్రత్యేకంగా నా గణపురం నియోజకవర్గ అందరి ఆకాంక్ష మేరకు 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను అప్పటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ ఎలక్షన్ లో నిలబడి అంతకుముందు 12,000తో గెలిచిన నేను 33,000 మెజారిటీతో గెలవడం జరిగింది. ఈరోజు నైతిక విలువల గురించి మాట్లాడే పెద్దలు ఎవరైతే అభివృద్ధి కోసమే మేము పార్టీ మారినామని చెప్పేటోళ్ళు, ఎమ్మెల్యే గెలిచిందేమో టీఆర్ఎస్ కార్యకర్తల చెమటతోటి వాళ్ళ రక్తాన్ని చెమట చేసి రేయింబావులు కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని ఈ శ్రేణులన్నీ కలిపి గెలిపించడం జరిగింది. అధికార పార్టీ మరి బిడ్డ కోసమే అనుకోండి, లేదా ఆయనకు మంత్రి పదవి కోసం పోతే పోవచ్చుగాక, కానీ ఫిరాయింపుల చట్టాన్ని అనుసరించి నువ్వు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ ఇష్టమున్న పార్టీకి పో, గన్పూర్కి ఎలాంటి అభివృద్ధి చేస్తావో, నీ మేనిఫెస్టో ఏంటో, నీ ఎజెండా ఏంటో ప్రజలకు బయలుపరచాల్సిన అవసరం ఉంది. మరి నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి గారు మేము డివిజన్ కోర్టుకు వెళ్తాం లేదా సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పి మాట్లాడడం నిజంగా మరి బాధాకరం. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. హైకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చి అది స్పీకర్ కు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. నెల రోజులలో కనుక షెడ్యూల్ ప్రకారం మీరు షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోకపోతే మేము సుమోటోగా కేసు మళ్లీ తీసుకుని విచారణ జరిపి చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇప్పటికే మణిపూర్ గాని, హిమాచల్ ప్రదేశ్ గాని, ఢిల్లీలో గాని అనేక తీర్పులు ఈ 3-4 సంవత్సరాల్లో వెలువడ్డప్పుడు హిమాచల్ ప్రదేశ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవితో పాటు వారికి పెన్షన్ కూడా ఇవ్వద్దని చెప్పేసి వారి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఒకవేళ కనుక నిజమే కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి బాగా చేస్తున్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడి గెలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు గణపురంలో 2023కు ముందు డిసెంబర్కు ముందు మంజూరైన అనేక పనులు ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. కొన్ని మొదలు పెట్టిన పనులు నత్తనడక నడుస్తా ఉన్నాయి. దాదాపు 6 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న గన్పూర్ మున్సిపాలిటీ జస్ట్ ఒక ఆర్డర్తో అయిపోయే విషయం, అది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. అదేవిధంగా 100 బెడెడ్ హాస్పిటల్ 37.5 కోట్ల రూపాయలు మంజూరైన జీవోతో సహా కాపీ వచ్చింది. మరి అక్టోబర్ నెలలోనే అది రావడం జరిగింది. దాదాపు
వచ్చే నెల అయితే మళ్ళీ సంవత్సరం అయితే అవకాశం ఉంది. సో దీన్ని వెంటనే 100 బెడెడ్ హాస్పిటల్ను వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 10 కోట్ల రూపాయలు బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కోసము మంజూరు చేయించడం జరిగింది. దానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి మరో తిరుపతిగా పేరున్న బుగులు వెంకటేశ్వర స్వామి గుడిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇక్కడ జనరల్ డిగ్రీ కళాశాల అంటే కో ఎడ్యుకేషన్ సంబంధించిన డిగ్రీ కళాశాల కావాలని చెప్పి డిమాండ్ ఉంది. గత సంవత్సరం తెలుగు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మహిళా డిగ్రీ కళాశాల ఇవ్వడం జరిగింది. జనరల్ డిగ్రీ కళాశాల తీసుకొస్తున్న అనేక సార్లు కరెన్సీ చెప్పినా కూడా ఇప్పటివరకు డిగ్రీ కళాశాల రాలేదు. దానికోసం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే అభివృద్ధి పేరుతోటి 2 కొత్త మండలాలు ఏర్పాటు చేస్తే మండల కాంప్లెక్సెస్ మొత్తం అంటే ఒక మండల కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అందులోనే గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా ఉండే విధంగా వేరే చేపూర్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది, సిద్ధం చేస్తున్నట్టు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రణాళిక కానీ పైసా కూడా ఖర్చు పెట్టింది లేదు. సిడిఎఫ్ ద్వారా 9 నెలలు ఇప్పటికి మారినందుకు ఏమన్నా ప్యాకేజ్ అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా మొత్తము పార్టీలో విలీనమైనప్పుడు ఆ నియోజకవర్గానికి 100 నుండి 150 కోట్ల రూపాయల ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అలాంటి ప్యాకేజ్ ఏమన్నా తీసుకొచ్చిండ ఆయన పార్టీ మారడం వల్ల ఏమన్నా కొన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు త్యాగం చేస్తే ఏమన్నా పనన్నా వచ్చిందా, ప్యాకేజ్ ఏమన్నా వచ్చిందంటే ఆయన ప్యాకేజ్ రాలేదు. అదేవిధంగా స్పెషల్ ప్రాజెక్ట్ ఏమన్నా కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడ్డది, ఇక్కడ ఏమైనా కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చిందా, ఇండస్ట్రీ ఏమైనా తీసుకొచ్చిందంటే అట్లాంటివి కూడా ఏమి తీసుకురాలేదు. అభివృద్ధి పేరుతోటి కాలయాపన చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు గణపూర్కు కడియం శ్రీహరి చేసింది గుండు సున్నా. ఈ 9 నెలల్లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ అభివృద్ధి పేరు మీద పోయి ఇప్పటి వరకు చేసింది ఏమన్నా ఉంటే అది గుండు సున్నా మాత్రమే. కాలయాపన చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా నైతిక విలువలు మర్చిపోయి మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టి మేము సుప్రీంకోర్టుకు పోతాను కూడా చెప్తా ఉన్నాడు. ఏ లక్ష్యం కోసం అయితే నువ్వు పార్టీ మారినవో ఆ పార్టీ నుండి నువ్వు గెలవాలి. అదేవిధంగా అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ అట్లాగనే ఉన్నాయి, తుంగలో తుక్కడం జరిగింది. ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. ఖాతాలలో పడ్డాయి దాదాపు బట్టి విక్రమార్క చెప్పినట్టు 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చిళ్ళు. రైతుకు ఏ భరోసా లేదు. రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అందరితో చర్చ జరిపి రైతు భరోసా నిర్ణయిస్తామన్నారు. ఎక్కడ ఎవరితో చర్చలు జరిపినా దాఖలాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అదేవిధంగా ప్రతి గృహిణికి 2,500 ప్రతి నెల వేస్తారని చెప్పిళ్ళు. ఒక్క మహిళకు కూడా ఇప్పటి వరకు ఒక పైస ఇయ్యలేదు. 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. ఎక్కడ కూడా పెన్షన్ పెంచిన దాఖలు లేవు. అదేవిధంగా కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నారు. అది లేదు, గతి లేదు. తర్వాత వడ్లకి 500 బోనస్ అన్నారు. అది ఇప్పటివరకు అమలు పరచలేదు. సరి అయిన సమీక్ష లేకపోవడం వల్ల ఈరోజు లక్షల క్యూసెక్కుల సాగునీరు మొత్తం కూడా సముద్రం పాలైంది. మొత్తం కూడా గోదావరి పరివార ప్రాంతంలో కురిసిన వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సరైన సమయంలో నీళ్లు లిఫ్ట్ చేయకపోవడం వల్ల ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల మీదనే ఆధారపడ్డది. దేవాదుల ప్రాజెక్టుకు సమ్మక్క సారమ్మ బ్యారేజ్ దగ్గర ఇప్పుడు 7.5
7.5 టీఎంసీ వాటర్లు నిల్వ ఉంటాయి 365 రోజులు. ముందే సమీక్ష చేసి జూన్ మాసంలోనే కనుక లిఫ్ట్ చేసేది ఉంటే ఇప్పటి వరకు రిజర్వాయర్లు నిండుతుండే, రిజర్వాయర్ల నుంచి వెళ్ళి చెరువులు నిండుతూ ఉండే, ఈరోజు సకాలంలో పంటలు పండేది. కానీ మొన్న పడ్డ వర్షాల వల్ల అక్కడో ఇక్కడో చెరువులు నిండినాయి. నిన్న నేను హిమ్మత్నగర్ జఫర్గఢ్కి వెళ్తే పెద్ద చెరువులకు నీళ్లు రాక మొత్తం వందలాది ఎకరాలు గడావు పడిపోయింది. భూమి ఇక్కడ కూడా సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం వల్ల వరి నాట్లు వేసుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. గణపురం నియోజకవర్గంలో మే జూన్ మాసంలోనే రిజర్వాయర్లు నింపడానికి పెద్ద నీరెడ్డి లెక్క నేను గత 10 సంవత్సరాలు కాలువలు ఎంబడి తిరిగి, చెరువులు ఎంబడి తిరిగి, తూముల దగ్గర నుంచి నీళ్లు ఇప్పించే కార్యక్రమం ఉంటే, తూము దగ్గర నీళ్లు రాకపోతే అక్కడే వేచి ఉన్న సందర్భం. మా అశ్వరాపల్లె చెరువు దగ్గర అక్కడ 3 గంటలు అక్కడ వెయిట్ చేసి అక్కడ ఎండలో పడుకొని నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. సో అలాంటి ప్రణాళికలు ఏం లేవు రైతుకు. ఇక్కడ గణపురం నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడ లేవు. దాదాపు 1,40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి స్థిరీకరణ చేసుకున్నాం మనం. ఇక్కడ ఇంకా ఎత్తైన ప్రాంతాలు ఎక్కడైతున్నాయో 134 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. కేటీఆర్ తోటి మనము సొడిసపల్లి క్రాస్ రోడ్ దగ్గర శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించుకున్నాం. మా శ్రీపతిపల్లి కానీ, కొండాపూర్ కానీ, లింగంపల్లి కానీ, తర్వాత పీసరం కానీ, మద్దలగూడెం కానీ, వేలేరు కానీ, ఆంజలి కిందికి వస్తే కమ్మరిపేట, తర్వాత నారాయణగిరి ముప్పారానికి, అదేవిధంగా మల్లకపల్లి, మంగాళపల్లి, తర్వాత ధర్మపురం, వీటన్నిటితో పాటు గోమల్ల, గోవర్ధనగిరి, కురుచపల్లి ఈ ప్రాంతానికి నీళ్లు వస్తే గణపురం నియోజకవర్గం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం కోసము పల్లరాజశేఖర రెడ్డి గారు, నేను, కేసీఆర్ గారు మరి వారి మాటల్లో కూడా చెప్పడం జరిగింది హనుమకొండ కలెక్టరేట్ ఇనాగ్రేషన్ అప్పుడు. సో ఆ రకంగా 134 కోట్ల రూపాయలు పనిచేస్తే దాని మీద రివ్యూ లేదు. పనులు నత్తనరక నడుస్తున్నాయి. ఎక్కడెక్కడ పనులు ఆగిపోయిన పరిస్థితి కూడా మనకు కనబడతా ఉన్నాం. అంటే ఏ ఒక్క దాని మీద కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పని వేగవంతం జరుగుతుందని చెప్పడానికి కానీ, ఈ పనులు మొదలుపెట్టడం అనేది కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి. వేరే వేరే నియోజకవర్గాల్లో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి ద్వారా ఇనాగ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. గణపురంలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ గాని ఇనాగ్రేషన్ గాని జరగలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావాలంటే ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. ఏదైనా ఇనాగ్రేషన్ గాని ఫౌండేషన్ గాని ఏదైనా పనులు జరగాలంటే, కానీ గణపురానికి ఇప్పటి వరకు రాలే. ఎందుకంటే కడియం శ్రీగారు అనేవాడు అభివృద్ధి నిరోధకుడు. 100 బెడ్డెడ్ తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాల్సి ఉంటే ఎక్కడ వాళ్ళకి బేరోజ్గార్ తీసుకురాడు. మున్సిపాలిటీ ఇవ్వాల్సి ఉంటే దానికి చేయడు. 10 లక్షలు చిల్పూరుగుట్ట గీయాలి, దానికి చేయడు. ఏదన్నా వాటిని తీసుకొచ్చి కొత్త పనులు మంజూరు చేయించుకొని ఆ రకంగానైనా రావాల్సి ఉంటే అట్లా కూడా చేసే పరిస్థితి లేదు. గతంలో దేవాదుల సృష్టికర్త అని చెప్పుకున్న కడియం శ్రీహరి 2008లో దేవాదుల ద్వారా సోనియా గాంధీ ద్వారా నీళ్లు అక్కడ దేవాదుల ద్వారా రిలీజ్ చేస్తే సౌత్ కెనాల్ ధర్మసాగర్ దగ్గర అక్కడ కెనాల్ వాటర్ ఇప్పాల్సి ఉండే అధికారులు అక్కడ ఏ టైంలో అయితే లిఫ్ట్ చేస్తారో నీళ్లు దేవాదుల దగ్గర, ఆ టైంలో కడియం శ్రీహరి దొంగగా ముందు పోయి ఆ కీ తీసుకుపోయి అంటే నీళ్లు ఇప్పే కీ తీసుకుపోయి ధర్మసాగర్ రిజర్వాయర్లో వేయడం జరిగింది. దాని మీద ఆయన క్రిమినల్ కేసు కూడా అయింది. అంటే అభివృద్ధి నిరోధకం. అంటే ఆయనకి నీళ్లు ఇస్తే ఆయన నియోజకవర్గం నీళ్లు పోయేది. ఆ రకంగా అభివృద్ధి జరగాలంటే ఆయన ద్వారానే జరగాలి తప్ప వేరే వాళ్ళు చేయొద్దనేది ఆయన ఉంటాడు. సో ఈ రకంగా అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మళ్ళా 10 ఏళ్ళు ఇప్పుడు ఎదిగిపోయే పరిస్థితి ఉన్నది. అనేక రకాలుగా చెర్లు కుంటలు మరమ్మతులు చేసుకుని చెర్లు కుంటలు నింపే పరిస్థితి ఉంది. ఇవాళ రోడ్లన్నీ కూడా గొప్పగా మనం నిర్మించుకున్నాం. అవన్నీ కూడా పడ్డ వాహనాలు ఖరాబ్ అయిపోతే వాటిని రిపేర్ చేసే దిక్కు లేని పరిస్థితి కనబడతా ఉన్నది.
ఏదేమైనా కూడా ఇప్పటి నుంచి వెళ్ళి ప్రజా జీవితంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో జరిగే సమస్యలు కావచ్చు, మండల స్థాయిలో జరిగే కార్యక్రమం కావచ్చు, నియోజకవర్గ జరిగే కార్యక్రమాలు కావచ్చు, అందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజలను చైతన్యతం చేసి ఎన్నికలు ఏవైనా రేపు రాబోయే రోజులలో ప్రజలందరూ కూడా ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు. మనం సోషల్ మీడియాలో చూస్తే పార్టీ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఎన్ని రకాలుగా విఫలమైందో మనం సోషల్ మీడియాలో చూస్తే అర్థమవుతోంది. దాన్ని మనం అందరం కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రజలకు తీసుకుపోయి ప్రజలను చైతన్యవంతం చేసి జరగబోయే సంస్థగత లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా విజయం మనమే సాధించే విధంగా గొప్పగా పనిచేయాలని పిలుపునిస్తూ మీరందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్లనే ఈరోజు మనములందరినీ బీఆర్ఎస్ శ్రేణులను మోసం చేసి కడియం శ్రీహరి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసము మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందని చెప్పుకుంటున్నాడు. బిడ్డకు మరి అక్కడి నుంచి టికెట్ ఇప్పించుకున్నాడు. ఇక్కడ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. వేరే నియోజకవర్గాల కంటే తండ్రి బిడ్డ ఇద్దరు ఇక్కడికి వెళ్తారు కాబట్టి డబుల్ ఇంజన్ ఎంతైతే పనిచేస్తుందో, లోడ్ గుంజుకొస్తుందో అంత గొప్పగా ఇక్కడ పనిచేయాల్సి ఉండే కాబట్టి, కానీ అలాంటిది మనకి ఏ ఒక్కటి కూడా ఇద్దరు కలిసి చేసినట్టు ఎక్కడ కూడా ఒక్కటి కూడా కనిపిస్తలేదు. మనం ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ స్థానిక ఎమ్మెల్యే గారిని ఇప్పటికైనా అభివృద్ధి కోసం అయితే నువ్వు పోయేదుంటే నీ ఎజెండా చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గణపురం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో 10 సంవత్సరాలు ముందుండే ఇప్పుడు వెనుకబడే పరిస్థితి ఉన్నది. దయచేసి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు నిలదీయాలని చెప్పేసి పిలుపునిస్తూ